సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కిరణ్. ఈరోజు ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాపురం మండలానికి ముఖ్యంగా వెంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి ఉపాలయమైన ఐఎస్ జగన్నాథపురం శ్రీ కనకవల్లి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా ఐఎస్ జగన్నాథపురంలో జరుగుతున్నాయి. ఇప్పుడే మనకి కళ్యాణం కూడా స్టార్ట్ అయింది. ఈ కళ్యాణానికి ఆలయ వంశపార్య ధర్మకర్త నివృత్తిరావు గారు రావడం జరిగింది. అదేవిధంగా ఆలయ ఈవో భద్రాజీ గారు, అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ బ్రహ్మరాజు గారు వీరు కూడా రావడం జరిగింది. ఈరోజు మనకి పొలిటికల్ నుంచి మనకి బ్రహ్మరాజు గారు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. అదేవిధంగా దేవస్థానం తరఫు నుంచి ఆలయ ధర్మకర్త ఎవరైతే ఉన్నారో నివృత్తిరావు గారు, ఆయన కూడా స్వామివారికి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. ఈరోజు అంగరంగ వైభవంగా పలు కార్యక్రమాలని అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాం. నిత్యం జనాలు చుట్టుపక్కల దాదాపుగా ఇది 5 రోజులు మనకి తిరణాల రూపంలో జరుగుతూ ఉంటుంది. అత్యంత ఇంకా విశేషం ఏంటి అంటే ఐఎస్ జగన్నాథపురం అనగానే చాలామంది తెలుసు. మన జనసేన అధ్యక్షులు అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా స్వామివారిని దర్శించుకోవటం, అలాగే వార్తలో రావటం కూడా చూస్తుంటాం. ఎంతో ప్రాశస్త్యం ఉన్న ఈ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ని ఇప్పుడిప్పుడే దినదినాభివృద్ధి చెందుతూ అసలు చుట్టుపక్కల మనం చూస్తూ ఉంటే మీరు ఒకసారి చూస్తున్నారు విజువల్స్లో, ఎంతో అద్భుతం ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య అలరాడుతూ ఉన్న ఈ దేవాలయాన్ని తప్పనిసరిగా చూడాలి. ఎంతోమంది భక్తులు ఇక్కడికి వచ్చి మొక్కులు తెచ్చుకోవడం మనం చూస్తున్నాం. అలాగే ప్రతి సంవత్సరం వచ్చి కొంతమంది భక్తులు ఇక్కడ మొక్కులు తెచ్చుకుంటూ ఉంటారు. వాళ్ళతో మాట్లాడి వాళ్ళ అనుభవాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండి, మీ పేరండి? త్వరపాటి సుబ్బారావు. ఓకే, ఎవరు మీది? కోచేపల్లి. ఓకే, మీరు ప్రతి సంవత్సరం వస్తారా? వస్తామండి. నరసింహస్వామి అసలు స్వామి యొక్క విశిష్టత ఏంటి? స్వామి అంతా ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళకల్లా చక్కగా మంచి పని జరుగుతాయండి. మంచి విధానంగా మంచి కోరుకున్న కోరికలన్నీ ఇదవుద్దండి. స్వామి అంటే చాలా గొప్పగా చాలా అభివృద్ధి ఉంటుంది. ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. ఇంకా ప్రతి ఒక్కొక్క సంవత్సరానికి ఇంకా ఇదిగా డెవలప్ అయిందండి. ఎందువల్ల అంటారు? దేవుడు దైవశక్తి అండి. మరి ఎందువల్లంటే మాకు అర్థం కాదు. ఇప్పుడు ప్రతి సంవత్సరం జనవత్రం బాగా ఉంది. అలాగే చాలా మంది ఇక్కడ పాలు పొంగల్ చేస్తూ ఉంటున్నారు. ఏంటి విశిష్టత ఏంటి? పాలు పొంగల్ అంటే పాలు పొంగల్ చేసుకుందే కొంది వాళ్ళకి కలిసి వస్తుంది కాబట్టి దేవుడి చత్తు బాగా విధానం ఉంటుంది కాబట్టి అందరూ పాలు పొంగల్ చేసుకుంటారండి. అదండి, మీరు ప్రతి సంవత్సరం కుటుంబ సమేతంగా వచ్చి చేసుకుంటారు? ముందు మా మనవలో మేము అందరం వచ్చేవండి. భీష్మ ఏకాదశికి 5 రోజులు కూడా బాగా ఉత్సవాలు బాగా జరుగుతాయి. స్వామివారిని దగ్గర మొత్తం రాష్ట్రంలో భీమవరం అటు నుంచి కూడా ఇక్కడికి చాలా జనం కార్లు వేసుకుని చాలా బాగా వస్తారు. అదే కాకుండా ప్రతి ఏకాదశికి దగ్గర 100-200 మంది పాదయాత్రతో కాకుండా ఎంతమంది వచ్చినా సరే అన్న సమారాధన బాగా జరుగుతుంది. 10 సంవత్సరాలకు ముందు నుంచి తర్వాత 10 సంవత్సరాల ముందు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి ఇక్కడ పూజలు చేయించుకున్నారు. అప్పటి నుంచి ఇంకా బాగా అభివృద్ధి చెందింది. ఆయన నమ్మకం, ఆయన ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత గబ్బర్ సింగ్ రిలీజ్ అయ్యి ఘన విజయం సాధించింది. అక్కడి నుంచి ఆయన స్టారే మారిపోయింది. ఆయన స్టార్ మారిపోయింది. అక్కడి నుంచి ఆయన నమ్మకం. ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చాలా డెవలప్ చేశారు. ఆయన అలాగే ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు కదా, మరి ఎంత నమ్మకం దేవాలయానికి ఏమైనా చేశారా? చేశారు. మొన్న ఇక్కడికి వచ్చి 2 సార్లు ఇక్కడికి వచ్చారు. ఇక్కడ రోడ్డు సెలక్షన్ చేయించారు, స్వామివారికి నిధులు పంపించారు. మొన్న ఈ అసెంబ్లీలో ఇక్కడ భూమి స్వామివారికి ఎంత ఉందో అంత అసెంబ్లీలో 32 ఎకరాలు ఉంటే మొత్తం కూడా ఇచ్చారని చెప్పాను. 32 ఎకరాలు కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి స్వామివారికి మొన్న వచ్చి ఇక్కడికి పత్రాలు స్వామివారికి సమర్పించారు. ఇక్కడ ఆయన వచ్చి అదే కాకుండా మొన్న ఇక్కడికి వచ్చి స్వామివారికి రోడ్డు కూడా శాంక్షన్ చేయించారు. 2 కోట్లు ఎంతో రిలీజ్ కూడా చేశారు స్వామివారి. అలాగే శివరాత్రికి కూడా స్వామివారికి ఇక్కడ బాగా జరుగుతుందంట. మహాశివరాత్రికి ఇక్కడ సేవన ఈ నైట్ అంతా 2 రోజులు ఇక్కడ బాగా హోమాలు చేస్తారు. అక్కడ నుంచి త్రివిక్రమ్, సునీలు, ఇంకా సినీ ఆటలు చాలామంది వచ్చారు. టంబు గారు అని హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ ఆయన ఆ ఖర్చు మొత్తం కూడా ఆయన ద్వారాగానే జరిపిస్తారు. ఇక్కడ ఆ రోజు ఈ రోజు కంటే ఎక్కువ కూడా వస్తారు, జనం బాగా వస్తారు. అసలు నైట్ అంతా జాగారం చేస్తారు. మహాశివరాత్రి రోజున నైట్ మొత్తం జాగారం చేస్తారు. స్వామివారి గురించి చెప్పడానికి మరికొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏ ఊరి నుంచి వచ్చారు? మేము జంగారెడ్డి నుంచి వచ్చామండి.
ఈ లక్ష్మీనరసింహ స్వామి గుడికి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం. జనాలు చాలా ఎక్కువగా ఉంటారండి. ఇక్కడ ఏం అనుకున్నా కూడా వెంటనే నెరవేరుతుందండి ఈ స్వామి. అదండి మెయిన్. అందు గురించి ఇక్కడ చాలా దూరాల నుంచి వస్తూ ఉంటారు. వచ్చి ఇక్కడ స్వామివారికి పాల పొంగలు కూడా చేసి నైవేద్యం పెడతారండి. అదండి. మీరేమో నుంచి వచ్చారండి? మేము జంగారెడ్డి నుంచి. ఓకే. మీకు ఏమైనా నిదర్శనం ఏమైనా కనిపించింది అలాగా? కనిపించిందండి. ఎప్పుడు వచ్చినా అసలు చాలా బాగుంటుందండి. పీస్ఫుల్గా ఉంటుంది గుడికి వచ్చిన. ఈ 5 రోజులు మాత్రం చాలా బాగా జరుగుద్దండి. చుట్టుపక్కల చాలా ఊళ్ళ నుంచి వస్తారు. అసలు ఖాళీ ఉండదండి. ఇంకా చూస్తూ ఉంటే సంవత్సరానికి డెవలప్ అవుతూ ఉంది. ఏంటంటారు కారణం? అంటే ఆయన ఏదనుకున్నా నెరవేరుతుందండి. ఇక్కడ మన పవన్ కళ్యాణ్ గారు కూడా కంపల్సరీ వస్తారు. డెప్యూటీ సీఎం గారు. ఆయనకు కూడా ఎంత నిదర్శనం ఉంటే ఇక్కడికి వచ్చారు. దాన్ని బట్టి ఆలోచించుకోండి. అదండి అది సార్. ఓకే. రోడ్లు అవి కూడా డెవలప్ చేశారండి. డెవలప్ చేశారండి. నాకు తెలిసి ఇంకా ఈ పైన కొంచెం రోడ్ చేస్తే బాగుంటుంది. బాగా డస్ట్ వచ్చేస్తుంది. ఓకే. దాని గురించి ఓకే. ఇంకో 2-3 సంవత్సరాలకి ఇంకా బాగా డెవలప్ అవుతుందండి. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారే డెవలప్ చేయించేస్తారు. ఉగ్రవీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణభద్రం మృత్యోర్ముత్యం నమామ్యహం. మృత్యువుకే మృత్యువైన ఉగ్రరూపుడైన సర్వలోకాలను రక్షించే శ్రీ నరసింహస్వామికి నమస్కరిస్తున్నాము. స్వామి గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలిగించే, అదేవిధంగా కోరిన కోరికలు తీర్చే, అదేవిధంగా ఎన్నో కుటుంబాలకు ధైర్యాన్ని ఇచ్చిన స్వామిగా ఇక్కడ స్వామి ఎంతో ప్రాశస్త్యాన్ని సంపాదించారు. ఎంతగా అంటే ఎన్నో కోరికలను తీరిన తర్వాత మనం చూస్తున్నాం ఎంతోమంది ఇక్కడికి వచ్చి పాలు పొంగలను సమర్పించుకొని వారి ముడుపులను కూడా కంప్లీట్ చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అసలు ఎంతోమంది తండోపతండాలుగా భక్తులు వచ్చి స్వామివారిని అమ్మవారిని, ముఖ్యంగా ఇక్కడ అమ్మవారిని శ్రీ కనకవల్లిగా, స్వామివారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిగా కొనియాడుతున్నారు. అద్భుతమైన ఈ దేవాలయాన్ని అసలు అనుకున్నంతగానే కోరికలు నెరవేరే ఈ దేవాలయాన్ని తప్పక చూడాలి.